ఇప్పుడు ఇలా మన అరచేతిలో చూసుకుంటే వలయాలుంటాయి. అయితే ఇక్కడ రవి అంటే ఉంగరం వేలు నుంచి ఈ చూపుడు వేలు మధ్య వరకు ఒక రేఖ ఉంటది ఇట్లా రౌండ్‌గా చుట్టినట్టు. అలా ఇలా ఈ చిటికెన వేలు నుంచి ఉంగరం వేలు నుంచి చూపుడు వేలు ఈ మధ్యన ఒక వలయం ఉంటది. అలా రౌండ్‌గా వలయం ఉన్న వ్యక్తులు సమాజంలో గొప్ప నాట్య శిరోమణులు, కళాకారులు, గొప్ప వ్యక్తులుగా రాణిస్తారు. వీళ్ళకు లేనిదంటూ ఉండదు. అన్ని రకాల భోగాలుంటాయి. అన్ని రకాల సౌకర్యాలు ఏర్పడతాయి. అలా కాకుండా ముక్కలు ముక్కలుగా ఉండి కటాయి ఉంటే మటుకు వీళ్ళు వ్యభిచారులైతారు. అంటే సమాజంలో చెడ్డ పేరు తెచ్చుకుంటారు. వాళ్ళకు వేరే వాళ్ళతోటి వేరే ఆడవాళ్ళుంటే మగవాళ్ళతోటి, మగవాళ్ళుంటే ఆడవాళ్ళతోటి సమాజంలో తిరిగి ఈ చెడ్డ పేరు తెచ్చుకుంటారు. వాళ్ళకు ఈ సెక్స్ ఫీలింగ్స్ అనేటివి ఎక్కువ ఉండి వాళ్ళు అందరితోటి మాటలు పడాల్సొస్తది.